నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సోచిగా ఇలని బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సోచిగా ఇలని బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృపలేకనే బ్రతుకలేను నా యేసయ్యా. నీ కృపలేకనే బ్రతుకలేను. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సోచిగా ఇలని బ్రతుకుచుంటిని. పాట చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎంచుకున్న పాట కావచ్చు, ఆ రోజు మీరు చాలా అద్భుతంగా మ్యూజిక్ సిస్టమ్ ఆ రోజు ఇంకా చాలా బాగా అనిపించింది. మీరు పాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక వినసొంపుగా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మీ పాటను చాలా అద్భుతంగా విన్నారు. వారు చాలామంది మీ పాటను మెచ్చుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా పాడారు, వాయిస్ బాగుంది, పాటలో బేస్ కూడా బాగుంది, అద్భుతంగా పాట పాడారు అని చెప్పి ఆ రోజు జడ్జెస్ కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మీరు ఏదైతే పాటల ప్రోగ్రాంకి వచ్చి మీరు పాటలు పాడి ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో మట్టిలో మాణిక్యాలను వెలుగుదీసే కార్యక్రమంలో భాగంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంచి పాటలు పాడే టాలెంట్ పర్సన్స్ ఉంటారో వారి పాటలను వెలుగుదీసే వాళ్ళు చాలామంది లేకపోవడంతో ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ ఛానళ్ళు వస్తున్నారు. కొంతమంది గుర్తించుతున్నప్పటికీ మరికొంతమంది మరుగున పడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వాళ్ళను ఇటు ఎవరైతే మంచి పాటలు పాడి టాలెంట్ ఉన్నదో వాళ్ళని వెలుగుదీసి వాళ్ళని ప్రజలకు తెలపడమే, వాళ్ళ పాటలను ప్రజలకు వినిపించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ పాటల ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇంతకుముందు ఒకసారి మేము పాటలు హైదరాబాద్లో ఒక పాట పాడడం జరిగింది. నా పాట విని ఒక పెద్ద ఆవిడ మెచ్చుకొని వారు మాకు చాలా ప్రోత్సహించడం జరిగిందని కూడా చెప్పాను. ఒక్కసారి ఆ పాట ఏం పాట, మీరు ఇప్పుడు ఏ సందర్భంలో పాడారు, ఒకసారి ఆ పాట పాడి వినిపించండి. నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా, నా కళ్ళల్లోనే కన్నీరు ఎలా ఆపను. నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా, నా కళ్ళల్లోనే కన్నీరు ఎలా ఆపను, నా కళ్ళల్లోనే కన్నీరు ఎలా ఆపను. పాట చాలా బాధాకరమైన పాట, కన్నీరు గురించి చాలా అద్భుతంగా పాడారు.